నేను చెప్తున్నా ఇవాళ ఎవరు వంట చేసుకోకండి, ఎందుకంటే ఇవాళ మనోడు అయిపోయిండు మాస్టర్ చెఫ్. వన్ హ్యాపీనెస్ చూసిరా, ఏ డ్రెస్ వేసినా గానీ అట్లా చిలక లెక్క నవ్వుతూనే ఉంటాడు. అందరిలాగా మనం ఫోటో తీస్తే ఏం కిక్, డ్రెస్ కూడా మనమే స్టిచ్ చేస్తే కదా ఆ కిక్ వచ్చేది. ఈ డ్రెస్ అయితే జస్ట్ 15 minutes లో స్టిచ్ చేసేసిన నేను. నార్మల్ గా నా దగ్గర ఒక వైట్ క్లాత్ ఉండే, దాన్ని ఇట్లా షేప్ కట్ చేసుకొని ఎడ్జెస్ కుట్టుకొని నాడాలు పెట్టుకుంటే అయిపోతుంది ఆ డ్రెస్. అండ్ క్యాప్ వచ్చేసి ఇట్లా సర్కులర్ షేప్ లో కట్ చేసి చుట్టూ కుట్టేసి ఒక ఏమంటారు పట్టి పెడితే సరిపోతుంది. జస్ట్ 10 minutes లో నేను స్టిచ్ చేసేసిన నార్మల్ గా. అండ్ ఈ స్టిచ్చింగ్ కావాలంటే మీరు యూట్యూబ్ లో చూడండి, నేను ఇక్కడ చూపించింది కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే జస్ట్ 10 minutes లోనే కుట్టేస్తారు. ఇదే మీరు ఆన్లైన్ లో తీసుకోవాలంటే మినిమం 500 ఉంటుంది. అంటే ఇంత డీటెయిల్డ్ గా ఉన్నది మాత్రం నార్మల్ గా ఉంటాయి. నువ్వు స్టిచ్చింగ్ ఎట్లా నేర్చుకున్నావు అని మస్తు మంది అడిగారు. మా అక్క స్టిచ్ చేస్తుండే, కానీ మా అక్క పెళ్ళయ్యే వరకు నేను ఏం కూడా నేర్చుకోలే. మా అక్క పెళ్ళైనాక యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా. అంటే వాళ్ళు కుట్టేటప్పుడు చూసేదాన్ని కానీ ఏం నేర్చుకోలే. అట్లా నేను ఏదైనా డ్రెస్ చూస్తే ఖచ్చితంగా కుట్టాలి అన్నట్టు యూట్యూబ్ లో సెర్చ్ చేసి కుడుతుండే అనమాట. స్టిచ్చింగ్ మొత్తం అయిపోయినాక ఏదైనా ఒక స్కెచ్ తోటి, రెడ్ స్కెచ్ తోటి దైవిక్ అండ్ మాస్టర్ చెఫ్ అని రాసేసిన. అండ్ పర్ఫెక్ట్ గా అనిపించిండే. ఇక్కడ ఒక టిప్ చెప్తా మీకు, వాటర్ జల్లి క్లాత్ వేస్తే అది పర్ఫెక్ట్ గా దానికే అతకపోతుందట. లాస్ట్ టైం జంగల్ థీమ్ చేసినప్పుడు ఒక ఆమె కామెంట్ చేసి ఉండే, రియల్లీ ఇట్ వర్క్స్ 100% అనమాట. అండ్ అవుట్పుట్ ఎట్లా వచ్చింది, మావాడు ఎంత సతా ఇచ్చిందో నెక్స్ట్ పార్ట్ లో చూడండి. థ్యాంక్